హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు, ఉత్తర కోస్తా మధ్యాంధ్ర జిల్లాలకి పొంచి ఉన్న ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టాయన్నప్పుడు మరొకసారి అల్పపీడన ప్రభావంతో మధ్యాంధ్ర జిల్లాలో కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. అయితే ఈసారి మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా భాగాల్లో వర్షాలుంటాయి. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదవుతాయి. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలుంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలైతే చిలకలూరుపేట, నర్సరావుపేట, పల్నాడు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, ఉండవల్లి, కొండేపి, సింగరాయకొండ, చీమకుర్తి, ఒంగోలు, కావలి, బద్వేల్, నెల్లూరు ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు రాత్రికి అనంతపురం, కర్నూలు భాగాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఆ తర్వాత తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లోనే భారీ వర్షపాతం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్.